అస్సలాముఅలైకుం, నమస్తే, హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ ఆరిఫా. ఈరోజు అయితే మనం క్యారెట్ హల్వాని చేయబోతున్నాం. ఇంకా లేట్ ఎందుకండి, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెట్స్ని తీసుకుందాం. దాని మీద ఉన్న పీల్ని తీసి ఇలా వాష్ చేసుకొని నెక్స్ట్ ఇలా మనం చేసుకోవాలి, సన్నగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ మనం డ్రై ఫ్రూట్స్ మాత్రం పెట్టుకుందాం. కాజు, కిస్మిస్, నెక్స్ట్ బాదంని మనం ఇంత పెద్దగా వేయకుండా కొంచెం చిన్న పీసెస్లోకి కట్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద మనకు ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని మనం వేసి బాగా కొంచెం ఒక బ్రౌనిష్ అయ్యేంత వరకు ఘీలో ఫ్రై చేసుకుందాం. చూపిస్తున్న విధంగా బ్రౌనిష్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం సపరేట్గా తీసుకోవాలి దీన్ని, డ్రై ఫ్రూట్స్ని. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి క్యారెట్ని వేసుకోవాలన్నమాట. చూడండి, తురిపి పెట్టుకున్న క్యారెట్ అన్నమాట. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి, సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని, 1 గ్లాస్ చాలండి, అందులోనే కొంచెం మరిగితే చాలు మనకి. చూడండి, 1 గ్లాస్ వాటర్ వేస్తే ఎంత వాటర్ వచ్చిందో పైన. సో ఇందులోనే కొంచెం మనకు 50% వరకు హాఫ్ వాటర్లోనే ఉడికిపోతుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది బాగా వీడియో. ఓకే, చూడండి, ఇప్పుడు మనకు ఒక 50% వరకు కాదు, జస్ట్ 30% ఉడికిందనమాట. కొంచెం క్లోజ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడైతే హాఫ్. ఓకే, ఇప్పుడు మనం మిల్క్ అయితే వేయచ్చు. సో నేనైతే ఒక 1 లీటర్ వరకు మిల్క్ని తీసుకున్నాను. ఇది చాలా చిక్కగా ఉంటుంది పాలు. నేను 1 లీటర్కి 3, నాకైతే కొంచెం స్వీట్ తక్కువనే ఉండాలి. సో నేనైతే 1 లీటర్కి ఒక 2 కప్స్ ఆఫ్ ఫుల్ షుగర్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలైచీని ఇలా సపరేట్ చేసి మనం వేసి బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు వరకు మనం క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాక చూడండి, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే ఒక 75% ఉడికిందనమాట. ఇప్పుడు కొంచెం స్లోలో పెట్టుకుందాం, కింద మాడిపోకుండా బాగా వస్తుంది. మాడిపోతే టేస్టే మారిపోతుంది కదా, సో కింద మాడనివ్వకూడదు. అంతే అండి, చూడండి, సూపర్గా అయిపోయింది. సిమ్లో కొంచెంసేపు పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ సపరేట్గా పెట్టుకున్నాం కదా, అది వేసేసి బాగా మిక్స్ చేసేసి సిమ్లో జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు. పెట్టుకున్న తర్వాత అంతే, చూపిస్తున్నాను చూడండి, అంతే, మనకు క్యారెట్ హల్వా ఈజ్ రెడీ. సో ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీ నేను ఆ రెసిపీస్ని ట్రై చేస్తాను. ఓకే అండి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.